కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అయా ఈ శుభ శుక్రవారం దినాన ప్రభా మమ్మల్ని అందరినీ నాయన మీరు సమకూర్చి నాయన మీ పాద సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టిన నీ కృపను బట్టి ప్రభా మీకే స్తోత్రాలు నాయన. అయా శిలువ మీద మీరు మాట్లాడిన 7 ప్రాముఖ్యమైన మాటలను బట్టి ప్రభా మీకే స్తోత్రాలు ప్రభా నాయన. మొదటి నుంచి చివరి వరకు నాయన మాట్లాడబోవు ప్రతి బిడ్డని నాయన అయా నాయన మీ యొక్క ఆత్మశక్తితో నింపుకున్న దాన్ని బట్టి తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నాయన ఈ లోకంలో ప్రభా నాయన ఈ లోకంలో ఉన్నవారు ప్రభా నిన్ను కొట్టినా తిట్టినా అయా అనరాని మాటలు నిన్ను అనినప్పటికీ ప్రభా అయా నిన్ను దూషించినప్పటికీ ప్రభా అయా మీ శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరింపజేసినప్పటికీ నాయన అయా మీ పాదాలకు మీ చేతులకు నాయన అయా మేకులు కొట్టినప్పటికీ నా ప్రభా నాయన భూమికి ఆకాశానికి మధ్య ప్రభా మిమ్మల్ని వేలాడదీసినప్పటికీ నా తండ్రి నాయన మారు మాట్లాడలేదు, బదులు పలకలేదు ప్రభా నాయన. అంతము వరకు సహించావు నా తండ్రి. నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటలో ప్రభా యేసయ్య మీరు ఎంత శ్రమను పొందినప్పటికీ నా తండ్రి నాయన అయా మీరు నాయన మా కొరకు నాయన మా శిక్షల కొరకు మా పాపముల కొరకు ప్రభా నాయన మీరు బలియాగమైన దాన్ని బట్టి తండ్రి నీకే స్తోత్రాలు దేవా నాయన. 3వ మాట మాట్లాడుతున్న బిడ్డను బట్టి ప్రభా మీకే స్తోత్రాలు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మీరు నాయన ఆ దినాన ప్రభా నాయన తల్లి బాధ్యతను ప్రభా శిశునికి మీరు అప్పగించిన తండ్రి ఈరోజు ప్రభా నాయన అనేకులకు మాదిరిగా ఉన్నావు ప్రభా నాయన. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభా నాయన. చెప్పబోవు బిడ్డను ప్రభా మీ యొక్క ఆత్మశక్తితో నింపుకొని నాయన అయా ఆ బిడ్డ మాట్లాడుతుండగా నా ప్రభా మీరే ఆ బిడ్డకి బోరగా ఉండి నాయన అయా తెలియనేటి మీ యొక్క జ్ఞానంతో తెలియచేయమని దేవా నీ దాసురాలు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా నాదుడు సర్వశక్తిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పావననామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని నాను తండ్రి, ఆమేన్. నీ దేవుడైన నిరాగ్రహించు దేశములలో నిన్ను దిష్టుల దీర్ఘాయుషమంతుల అగునట్టు నీ తండ్రి నీ తల్లిని సమాధానపరచును, సన్మానించును. నెరవేర్పు యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆమేన్. నీ సెలవు చాట మరుగు చేసుకుని ఆయన యేసయ్యా నా తలంపులు కానీ నా ఆలోచన కానీ నా యొక్క జ్ఞానం కాదు కానీ తండ్రి యేసయ్యా మీ జ్ఞానంతో నన్ను నింపండి, మీ ఆలోచన నాలో పుట్టించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే తండ్రి యేసయ్య చేరి ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. వింటూ ఉన్న ప్రతి బిడ్డ తండ్రి యేసయ్యా గ్రహించగలిగే మనస్సును తండ్రి యేసయ్యా మీరే దయచేయమని వేడుకుంటూ వాక్యమైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికి మరణాత. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద 7 మాటలను పలికి ఉన్నాడు. అందులో 2 మాటలను ఆల్రెడీ మనం ధ్యానించుకుని ఉన్నాము. మొదటి మాట ఏంటి అంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగున గనక వీరిని క్షమించుము. ఈ మాటలో మనకు కనిపిస్తుంది ఏంటి అంటే దేవుని యొక్క క్షమాపణ. మొదటి మాట ఏంటి అంటే క్షమాపణ మాట. అలాగే 2వ మాట కనుక మనం ఆలోచించినట్లయితే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. 2వ మాట మారు మనసుకు సంబంధించిన మాట, రక్షణను గురించిన మాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన 3వ మాటను గన మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ 3వ మాట బాధ్యత,
కలిగిన మాట, బాధ్యతతో దేవుని యొక్క కర్తవ్యం అంటే ఒక కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లికి ఆదరణ కలిగించే మాట, అలాగే తన తల్లి పట్ల తనకున్న బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు ఈ మాటలో మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో చెప్పి ఉన్నాడు అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరియమ్మతో చెప్పి ఉన్నాడు. అలాగే తాను ప్రేమించిన శిష్యుడిని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మనకు ఒక సందేహం వస్తుంది. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తల్లిని మాత్రమే బాధ్యతాయుక్తంగా చూసుకుంటాడా, తండ్రిని విడిచిపెట్టేశాడా అనేసి. కానీ ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో యోసేపు గారి గురించి ఎక్కడా కూడా రాయించి, అంటే ఈ సందర్భంలో యోసేపు గారి గురించి ఎక్కడా కూడా మనకు లేదు. అంటే ఆ సమయానికి యోసేపు గారు ఉన్నారో లేదు కాబట్టి మనకు తెలియదు. కాబట్టి అక్కడున్న సమయానికి, అంటే ఆ క్షణంలో మరియమ్మ గారు అంటే మనం ఆలోచన చేసినట్లయితే యోసేపు గాన ఆ సమయంలో అక్కడ గాన ఉండి ఉంటే యోసేపు పట్ల కూడా దేవుడు అంతే బాధ్యతని నిర్వర్తించి ఉంటాడు. అంటే మరియమ్మ పట్ల ఎంతైతే బాధ్యత దేవునికి ఉందో అంతే బాధ్యత తండ్రి అయిన, ఈ లోకపు తండ్రి అయిన యోసేపు గారి పట్ల కూడా అంతే బాధ్యత కలిగి ఉంటాడు. అలాగే ఈమెను ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడు అంటే, మనం వచనంలో చూసినట్లయితే తర్వాత శిష్యుని చూచి దాని ముందు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడు తన తల్లిని అంటే, తాను ప్రేమించిన శిష్యుడు. తాను ప్రేమించిన శిష్యుడు అంటే దేవుడు ఆయనకి ఎంతమంది శిష్యులు ఈ లోకంలో? 12 మంది శిష్యులు. అంటే 12 మంది శిష్యుల్లో దేవుడు ఎందుకు ఒక పర్టికులర్గా ఒక వ్యక్తిని మాత్రమే తాను ప్రేమించిన శిష్యుడు అని చెప్తూ ఉన్నాడు? మిగతా వాళ్ళు ఆయన శిష్యులు ఆయన ప్రేమించలేదా? మిగతా వాళ్ళ మీద విభేదం ఏమైనా కలిగి ఉందా? లేదు. దేవుని వాక్యం చెప్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకి ధనభేదం కానీ, కులభేదం కానీ, మతభేదం కానీ, లేదంటే ఇంకా ఏదోదో భేదాలు అయితే ఆయనలో లేవు. కానీ దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అందరినీ కూడా ఒకే విధంగా చూస్తూ ఉన్నాడు. అయితే కానీ ఇక్కడ మనకు 12 మంది శిష్యుల్లో ఆయనకి ఒక్క శిష్యుడు మాత్రమే, అంటే తాను ప్రేమించిన శిష్యుడు అని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం కనుక మనం చూసినట్లయితే, క్రీస్తు యేసు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేడవాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపుతుంది? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపాలి అంటే కలిగే పరిస్థితులు ఏంటి అంటే, శ్రమ కలిగినప్పుడు మనం క్రీస్తు నుండి ఎడబాటు పొందుతామంట. అలాగే బాధ కలిగినప్పుడు, హింస కలిగినప్పుడు, కరువేదైనా వచ్చినప్పుడు, వస్త్రహీనత అంటే మనం ఏదైనా ఉపద్రవం మన మీదకి వస్తూ ఉంది, దేవుని వలన మనం ఆపదలో పడతాము అన్న ఆలోచనలు మనకు గన వచ్చినట్లయితే, లేదంటే మనకి ఈ సమస్య ఉంది, దేవుడి దగ్గరికి వెళ్తే నా దగ్గరికి దేవుడు నాకు ఆ సమస్య నుంచి విడుదల కలిగించట్లేదు అన్న ఆ సందేహం మనలో ఉన్నప్పుడు మనం దేవుడి నుంచి ఏమవుతామంట? దేవుని ప్రేమ నుండి ఎడబాపులం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ మనం వచనంగానే ఆలోచన చేసినట్లయితే, తాను ప్రేమించిన శిష్యుడు అని ఎందుకని దేవుని సెలవిస్తూ ఉన్నాడు అంటే, ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నాడు. ఆయన అందరినీ కూడా ఒకే రీతిగా చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఏ భేదం కూడా లేదు. కానీ ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితుల గుండా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉన్నారో, అలాంటి సమయంలో అక్కడ అంటే తనకున్న 11 మంది శిష్యులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాంటి సమయం అంటే వాళ్ళకి ఏదన్నా సమస్య జరుగుతుందేమో, మమ్మల్ని కూడా ఆయనతో పాటు అంటే హింసిస్తారేమో, లేదంటే మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని భయపడి అక్కడి నుంచి మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడ నిలుచున్న వ్యక్తి ఎవరు అంటే, తాను ప్రేమించిన శిష్యుడు. ఎవరు ఆయన ప్రేమించిన శిష్యుడు అంటే, అక్కడ నిలిచి ఉన్న వ్యక్తి ఎవరు అంటే యోహాను.
సో ఈ యోహాను మనకు పరిశుద్ధ గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో 5 పుస్తకాలను రాసి ఉన్నాడు. సో యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, అలాగే ప్రకటన గ్రంథం. దేవుడు అంత గొప్పగా ఆ వ్యక్తిని వాడుకున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నీ తల్లి అని ఆయనతో చెప్పాడో, వెంటనే ఆయన చేస్తూ ఉన్న పని ఏంటి అంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనము, తరువాత శిశువును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నీ తల్లి అని మరియమ్మని చూపించాడో, యోహాను గారు చేస్తూ ఉన్న పని ఏంటి అంటే ఆమెను తన ఎంట చేర్చుకున్నాడు. అంటే దేవుని మాట ఎప్పుడు వస్తుందా, నేను చేద్దామా అన్నట్టు ఈ యోహాను గారు ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు మాట ఇచ్చాడో ఆ మాటని నెరవేర్చడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అయితే ఈ మాటలో మనకు అంటే దేవుడు మనతో మాట్లాడాలనుకుంటుంది ఏంటి అంటే, దేవుడి అంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనం తల్లిదండ్రులైన వారు పిల్లలని ఎలా పెంచాలి, ఎలా అంటే వాళ్ళకు ఉన్న బాధ్యత ఏంటి అని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే పిల్లలైన వారు తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, వాళ్ళ మాటకి ఎలా లోబడి జీవించాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అయితే తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, పిల్లల్ని ఎలా పెంచాలి అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము, సామెతలు 22వ అధ్యాయము 6వ వచనం, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము. బాలుడిగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే ఏ త్రోవలో నడవాలో వారికి నేర్పించేవారుగా ఉండాలి. ఏ త్రోవ మంచిది, ఏది ఎలాంటి నడకలో ఎలాంటి ప్రవర్తనతో వాళ్ళు నడవాలి, ఎలాంటి జీవితం వాళ్ళు నడిపించాలి అనేది తల్లిదండ్రుల బాధ్యతగా ఉంటుంది. ఎప్పుడైతే బాలుడు నడవవలసిన త్రోవను వాళ్ళకి చిన్నతనం నుంచి మనం నేర్పిస్తామో, వాళ్ళు పెద్దవారైన తర్వాత కూడా ఆ త్రోవ నుంచి వాళ్ళు ఏమవ్వారంట, తొలగిపోరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనకు ఒక నానుడు కూడా ఉంది, మొక్కై వంగనేదే మానై వంగునా అని. అంటే మొక్క చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని మనం ఎలా వంచగలిగితే అలా వంగుతుంది. అదే ఒక పెద్ద మానైంది అనుకోండి, దాన్ని వంచగలుగుతామా మనం? వంచలేం. కాబట్టి చిన్నప్పుడే, చిన్నతనంలో ఉన్నప్పుడే మనం పిల్లల పట్ల ఒక ప్రత్యేకమైన దృష్టి అనేది వారి మీద మనం ఉంచాలి. తల్లిదండ్రులుగా అది ఒక బాధ్యత. ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి త్రోవలో నడవాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి అని ఆలోచించి తల్లిదండ్రులైన వారు పిల్లలకి సరైన పద్ధతిలో వాళ్ళని గైడ్ చేసేవారుగా ఉండాలి. అలాగే మనం ఎలా పెంచాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవుడే చెప్పేస్తున్నాడు ఎలా పెంచాలి అనేది. దేవుడు వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. బాలుడు అంటే చిన్నతనం నుంచి వాళ్ళని ఒక మంచి త్రోవలో నడిపించాలి. ఆ త్రోవ ఏమై ఉండాలంటే ప్రభువు యొక్క శిక్ష, ప్రభువు యొక్క బోధ. చిన్నతనం నుంచి వారికి ప్రభువు మాటలు చెప్తూ వారిని పెంచాలి. ప్రభు యొక్క శిక్షలో అంటే వాళ్ళకి ప్రార్థనా జీవితం చిన్నతనం నుంచి అలవాటు చేయాలి, వాక్యం చదవడం అలవాటు చేయాలి. వాళ్ళు ప్రతిదానికి కూడా దేవుని మీద ఆధారపడి జీవించేటట్లు తల్లిదండ్రులైన వారు వారిని ఆ విధంగా పెంచాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ప్రతి ఆదివారం కానీ, అంటే ఎక్కడైతే సన్నిధి జరుగుతూ ఉందో, ఎప్పుడైతే మందిరం అనేది తెరవబడుతూ ఉందో, మనకంటే ముందుగా పిల్లలైన వారు ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. ఆ విధంగా తల్లిదండ్రులైన వారు పిల్లల్ని పెంచేవారుగా ఉండాలి. అలాగే మనకు పరిశుద్ధ గ్రంథములో ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన చేస్తూ ఉన్న పని ఏంటి అంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, వారి విందు దినములు పూర్తి కాగా యోబు
తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు అంటే ఊజు దేశములో గొప్ప ఐశ్వర్యవంతుడు ఎవరు అంటే ఆ కాలంలో యోబు గారు. ఆయనకి 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. అయితే ఈయన చేస్తూ ఉన్న పని ఏంటి అంటే అరుణోదయమున లేచి, ఉదయకాలములో లేచి, అంటే తెల్లవారుతుంది అన్న సమయంలో ఆ గడియలో లేచి తన కుమారులు మనస్సులో అయినా దేవుని దూషించారేమో అని భావించి వారి కోసం ఏం చేస్తూ ఉన్నాడంట, బలిని అర్పిస్తూ ఉన్నాడు. అంటే ఉదయకాలంలో లేచి మనం మన పిల్లల కోసం ఏం చేయాలి అంటే ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అంటే ఆ కాలంలో అయితే బలులున్నాయి, కానీ ఇప్పుడైతే ఆయన బలిని కోరుకోవట్లేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చాలక ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఆ కాలంలో యోబు ఏం చేశాడు అంటే బలిని అర్పించాడు ఉదయాన్నే లేచి. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, మనం చేయవలసింది ఏందో చెప్తూ ఉన్నాడు. ఉదయాన్నే లేచి మీరేం చేయాలి అంటే నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. మనం ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థించే వారముగా ఉండాలి. ఎవరి గురించి ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆకాశము వైపు ఆయన తట్టు ఎత్తుము. అంటే నీ చేతులు పైకెత్తి ఉదయాన్నే లేచి నీ పిల్లల కొరకు మనం ప్రార్థించే వారముగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసే సమయానికి, అంటే సిలువ మోస్తూ ఆయన వెళ్తూ ఉన్న సమయంలో అక్కడున్న స్త్రీలు ఏడ్చారు. అప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన వారితో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే మీరు నా నిమిత్తం కాదు కానీ మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. అంటే మన పిల్లల నిమిత్తము మన కుటుంబం కట్టబడాలి అంటే, మన కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబము దేవునిలో ఎదగాలి అంటే ముఖ్యమైన అంటే ఆ కుటుంబంలో స్త్రీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అంటే ఒక ముఖ్యమైన పాత్రగా ఉంటుందన్నమాట. ఏంటి అంటే ఉదయాన్నే లేచి, అంటే స్త్రీ ఎప్పుడైతే తన బిడ్డల కోసం తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారో ఆ కుటుంబం ఎప్పుడు కూడా వర్ధిలించబడుతుంది. అలాగే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అలాగే మనకు రెండవదిగా మనం చూసినట్లయితే అంటే ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆయన మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 2వ అధ్యాయము 19వ వచనము. వాని తల్లి క్షమించండి 12వ వచనము. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై యుండిరి. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తులు ఎవరు అంటే ఏలీ కుమారులు. ఎవరు ఏలీ అంటే షిలోహు మందిరములో ఒక యాజకుడు, ఒక దేవుని సేవ చేసే వ్యక్తి. కానీ అతని కుమారులు, ఒక దేవుని సేవకుని కుమారులు ఎలా ఉన్నారు అంటే దేవుణ్ణి ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. ఎవరు ఏలీ కుమారులు అంటే ఓఫ్ని, ఫీనేహాసు. వీళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధానంలోనే చిన్నతనం నుంచి పెరిగి ఉంటారు. కానీ అలాంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకి దేవుడు ఎవరో తెలియకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పాపం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తూ ఉన్న పాపం ఏంటి అంటే ప్రజలైన వాళ్ళు ఆయన దేవుని మందిరంలోనికి బలులు తీసుకొని వచ్చినప్పుడు
యాజకుడికి ఇవ్వవలసిన భాగం ఉంటుంది. ఆ భాగానికంటే ఎక్కువ అడిగేవాళ్ళు. అది అంటే వాళ్ళ దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర ఎక్కువ కానుకలు అనేటివి తీసుకునేవారు. అది దేవునికి ఎలా ఉంది అంటే ఆయనకి అది ఒక పాపంగా భావించాడు దేవుడు. అందుకే మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూసినట్లయితే, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఇక్కడ యెహోవా అంటే దేవుడు సమూయేలు గారితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. సమూయేలు గారు అన్నా కుమారుడు. ఆయన చిన్నతనం నుంచి కూడా ఏలీతో పాటు ఉంటూ ఉన్నాడు దేవుని మందిరంలోనే. కానీ ఇద్దరు కూడా అంటే సమూయేలు చిన్నతనముల నుంచి దేవుని సన్నిధానంలో ఎదుగుతూ వచ్చాడు. అలాగే ఏలీ కుమారులు కూడా దేవుని సన్నిధానంలోనే ఎదుగుతూ వచ్చారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఏలీ కుమారులు దేవుని దృష్టికి దుర్మార్గులుగా ఉన్నారు. కానీ సమూయేలు మాత్రం దేవుని మాటను వింటూ దేవుని యొక్క అంటే మాటకి లోబడి జీవించాడు. కాబట్టి దేవుడు సమూయేలు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. ఎవరు ఎరిగి ఉన్నారంటే ఈ విషయం? తన కుమారులు దుర్మార్గులని ఎవరికి తెలుసు? తన తండ్రి అయిన ఏలీ గారికి తెలుసు. ఏలీ గారికి తెలిసిన ఆయన ఏం చేయట్లేదంట, వాళ్ళని అడ్డగించడం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే తన కుమారులు తప్పు చేస్తూ ఉన్నారు, తన కుమారులు పాపంలో ఉన్నారు అని తెలిసినా కూడా ఒక యాజకుడై ఉండి ఏలీ గారు వారిని అడ్డగించలేదు. కాబట్టి వారి కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మన కుమారులు అంటే మన బిడ్డలు ఏం చేస్తున్నారు, ఏ త్రోవలో నడుస్తూ ఉన్నారు అని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే వారిని హెచ్చరించాలి. అంటే వాళ్ళకి ఒకవేళ వాళ్ళు తప్పు ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళని ఆపాలి. ఇది తప్పు అని వాళ్ళకి మనం బోధించేవారుగా ఉండాలి. అలా చేయలేదు కాబట్టి ఏలీ కుటుంబం మొత్తం కూడా చనిపోయారు. ఆ వాక్యం మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము, అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి, జనులలో అనేకులు అతులైరి, హోఫ్ని ఫీనెహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టబడిను అని చెప్పాను. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, ఒక పాపపు జీవితంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారో, దేవుని ఉగ్రత అనేది వారి మీదకి వచ్చింది. ఎప్పుడైతే ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చిందో, ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో ఈ ఓఫ్ని ఫీనెహాసులు ఏమైపోయారంట? చనిపోయారు. చనిపోయారు. ఆ విషయాన్ని వెంటనే ఒక వ్యక్తి అక్కడి నుంచి వచ్చి ఈ ఏలీ గారికి ఎప్పుడైతే చెప్పాడో, ఏలీ గారు ఆ విషయాన్ని వినంగానే ఆయన కూడా ఏమయ్యాడంటే చనిపోయాడు. అంటే దేవుడి మాట దేవుడు ఒక మాటను ఇచ్చాడు అంటే ఆ మాటను మనము జరిగిస్తాడు ఖచ్చితంగా. అంటే ఎప్పుడైతే ఆయన వీళ్ళు దుర్మార్గులుగా జీవిస్తున్నారో ఆయన గ్రహించాడో, అప్పుడు గాన ఏలీ గారు అడ్డగిచ్చి ఉంటే ఈ నాశనం అనేది వారి జీవితంలో జరిగి ఉండేది కాదు. కానీ అలా అడ్డగించకపోవడం వల్లే ఏమైంది అంటే ఏలీ గారు చనిపోయారు, ఏలీ కుమారులు చనిపోయారు, దేవుని మందసం అనేది పట్టబడింది. అలాగే ఫీనెహాసు భార్య గర్భవతిగా ఉంటుంది. ఆ సమయంలో ఆమె ఏం చేస్తుందంటే ఆ వార్తను విని ఆమె ప్రసవించి ఏం చేస్తుందంటే ఆ బిడ్డకి ఈకాబోదు అని పేరు పెట్టి ఆమె కూడా చనిపోద్ది. ఈకాబోదు అంటే పేరుకి అర్థము ప్రభావము వెడలిపోయింది. దేవుని మందసం అనేది ఇంకా దేవుని మందసం అంటే ఆ కాలంలో ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని కాపుదల అది ఎప్పుడైతే వెళ్ళిపోయిందని తెలుసుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళు పాపంలో ఉన్నారని దేవుడు వాళ్ళని హెచ్చరించినా వాళ్ళు ఆ మాటకు లోబడలేదో, అప్పుడే దేవుడు వారి నుంచి విడిపోయాడు. దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవుడు వారిని విడిచిపెట్టాడో వాళ్ళ జీవితమే నాశనం అయిపోయింది. కాబట్టి అంటే తల్లిదండ్రులైన వారి యొక్క బాధ్యత అనేది చాలా
చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లల పట్ల. ఎందుకంటే చిన్నతనం నుంచి తల్లిదండ్రులు అంటే పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు అనేది గమనించవలసింది తల్లిదండ్రులే. అయితే చిన్నతనం నుంచి మనం మొబైల్కి బాగా అడిక్ట్ చేస్తాం. ఎందుకంటే ఎవరైనా కూడా ఏంటంటే పిల్లలు అన్నం తినట్లేదంటే ఫోన్ ఇచ్చేస్తాం. ఫోన్ ఇచ్చేస్తే ఫోన్ వాళ్ళు ఎంతసేపు చూసుకున్నా కూడా అన్నం పెట్టేస్తాం అనమాట. ఎందుకంటే మనకి పని తగ్గిపోద్ది. అలా ఆలోచిస్తాం. కానీ వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఆ మొబైల్కి బాగా అడిక్ట్ అయిపోతారు. కానీ ఆ మొబైల్లో వాళ్ళు ఏం చూస్తున్నారో, పెద్ద వయసు వచ్చే కొద్దీ కూడా ఎలాంటి దృశ్యాలు వాళ్ళు దానిలో చూస్తున్నారో, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. నేను స్కూల్లో వర్క్ చేస్తాను కాబట్టి చెప్తున్నా, వాళ్ళు 6th 7th నుంచే వాళ్ళ మైండ్ అనేది అసలు అంటే ఇలా ఆలోచిస్తారా పిల్లలు అన్నట్టు తయారైపోతున్నారు. ఏంటి దానికి రీజన్ అంటే మెయిన్గా వాళ్ళు మొబైల్కి అలాగే ఫోన్లకి అంటే టీవీలు బాగా చూడడం బట్టి అలా తయారవుతున్నారు అనమాట. అంటే తల్లిదండ్రుల మాట వినట్లేదు. తల్లిదండ్రులు ఏది చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అది తల్లిదండ్రులకి పిల్లల పట్ల ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ గారాభంగా కూడా మారకూడదు. ఎందుకంటే ఏదైనా వాళ్ళని ఒక మాట అనాలి అంటే తల్లిదండ్రులుగా మీరు ఏదైనా తప్పు చేస్తే దండించాలి. ఒకవేళ అలా దండించలేని స్థితిలో మనం స్కూల్కి పంపిస్తామంటాం, టీచర్స్కి చెప్తాం. టీచర్స్ ఒక దెబ్బ కొట్టినా లేదంటే ఒక మాట విన్నా కూడా వెంటనే అక్కడి నుంచి కాల్ వస్తుంది పేరెంట్స్ దగ్గర నుంచి. ఏంటంటే మా బాబుని ఎందుకు కొట్టావు, మా పాపని ఎందుకు కొట్టావు అనేసి వస్తుంది అనమాట. అంటే అంత గారాభం అనేది పనికిరాదు. తల్లిదండ్రులు ప్రేమించాలి. ఆ ప్రేమ గద్దింపుతో కూడిన ప్రేమగా ఉండాలి. తల్లిదండ్రులు గద్దిస్తేనే పిల్లలు వాళ్ళకి లోబడి జీవిస్తారు. అలాగే పిల్లల కర్తవ్యం ఏమిటి, తల్లిదండ్రుల పట్ల పిల్లల కర్తవ్యం ఏంటి అనగానే మనం ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. సామెతలు 1వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. నా కుమారుడా, నా కుమార్తె, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. నీ తండ్రి ఏదైతే చెప్తున్నాడో అది నీ మంచి కోసమే చెప్తాడు. తండ్రి ఎప్పుడు కూడా చెడిపోవాలని ఎప్పుడు అనుకోడు కదా తన బిడ్డ. కాబట్టి తల్లిదండ్రులు చెప్పే మాటను మనం జాగ్రత్తగా వినేవారముగా ఉండాలి. తండ్రి చెప్పే బోధను మనం ఆలకించాలి. తల్లి చెప్పే మాటను మనం త్రోసివేసేవారముగా ఉండకూడదు. అలాగే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనములు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవుడు నిర్గమకాండంలో మనం 10 ఆజ్ఞలు చూడగలం. దాంట్లో దేవుడు గురించిన వాగ్దానములు అంటే ఆజ్ఞలు 4. అలాగే ఈ లోకంలో జీవించడానికి కలిగిన ఆజ్ఞలు 6. ఈ 6 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద ఏమవుతావంట, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సన్మానించడం అంటే వాళ్ళు అంటే మనం సన్మానించడం అంటే చేస్తారు కదా, సాల్వాలు తెచ్చి కప్పేసి, అట్లా కాదు. కానీ వాళ్ళ వృద్ధాప్య దశలో వాళ్ళు అంటే ముదిమి వచ్చే సమయంలో తల్లిదండ్రులకి పిల్లల ఆదరణ అనేది చాలా అవసరం. పిల్లలు మాట్లాడితే చాలు అది ఒక సంతోషకరంగా వాళ్ళకి భావిస్తారు. అందుకే అంటే దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, వృద్ధాప్య సమయంలో నువ్వు కానీ నీ తల్లిని తండ్రిని కానీ సన్మానించగలిగితే నువ్వు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి. మన తల్లిదండ్రులకి మనం ఎలా ఉండాలి అంటే విధేయత కలిగి జీవించాలి. విధేయత అంటే వాళ్ళ మాట ఏదైతే చెప్తున్నారో ఆ మాటకి మనం లోబడి జీవించే వారముగా ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి వచ్చి ఈ లోకపు తల్లి అయిన మరియమ్మ దగ్గర అలాగే యోసేపు దగ్గర జీవించినప్పుడు ఆయనే లోబడి జీవించాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనము. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి
వారికి లోబడి ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారే మనకి అన్ని విషయాల్లో ఒక మాదిరిని చూపించి వెళ్ళి ఉన్నాడు. అందుకే ఆయన ఎలా అయితే లోబడి జీవించాడో తన తల్లిదండ్రులకి, అలాగే మనము కూడా మన తల్లిదండ్రులకి లోబడి జీవించే వారముగా ఉండాలి. అలాగే చివరిదిగా ఆదికాండము 22వ అధ్యాయము 7-8 వచనములు. ఆదికాండము 22వ అధ్యాయము. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఇస్సాకు గారు. ఇస్సాకు గారిని బలివ్వడానికి అబ్రహాం గారు మోయాబు పర్వతం మీదకి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు అంటే ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు, నిప్పుంది కానీ గొర్రెపిల్ల ఎక్కడా, బలివ్వడానికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన అబ్రహాం అడిగిన వెంటనే అబ్రహాం అంటూ ఉన్నాడు, దేవుడే అది చూచుకొనును అని. అంటే ఎప్పుడైతే ఆ మాట అబ్రహాం గారు అంటారో వెంటనే మనమైతే ఏమంటామంటే ఇక లేదు కదా, ఇంక పైకి వెళ్తే ఎక్కడొస్తుంది గొర్రెపిల్ల అని ఎదురు మాట్లాడతామేమో. కానీ ఇస్సాకు గారు ఆయన అబ్రహాము మాటకి విధేయత చూపించి ఆయన ఏదైతే అబ్రహాం గారు అతనితో మాట్లాడాడో ఆ మాటకి లోబడి ఇస్సాకు గారు జీవించాడు. అంటే ఇస్సాకు గారిని మనం ఎలా చెప్తామంటే విధేయత కలిగిన కుమారుడు అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే అంత విధేయత అనేది తన తండ్రి పట్ల ఆయన చూపించాడు. ఈ విధంగా దేవుడి వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. తల్లిదండ్రులైన వారు తమ బిడ్డలను ఎలా పెంచాలి, ఎలా పోషించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే పిల్లలైన వారి యొక్క కర్తవ్యం తల్లిదండ్రుల పట్ల ఏంటి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించి మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగ తండ్రి, సమాధానకర్తమైన మా గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి యేసయ్య, ఇప్పటి వరకు కూడా తండ్రి యేసయ్య నీవు తండ్రి చేరి ఉన్న ప్రతి బిడ్డతో కూడా మాట్లాడి ఉన్నావని మేము విశ్వసిస్తూ ఉన్నాం. తండ్రి యేసయ్య విన్న వాక్యాన్ని మా జీవితంలో ఫలింప చేయమని వేడుకుంటూ ఉన్నాం. తల్లిదండ్రుల వారిని తండ్రి యేసయ్య తమ బిడ్డలని నీ యొక్క శిక్షలో బోధలో పెంచడానికి మీరు కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే తండ్రి యేసయ్య పిల్లలైన వారు తండ్రి యేసయ్య నీ మందిరంలోకి వచ్చి నీ సన్నిధానంలో తండ్రి యేసయ్య నీ మాటలు వింటూ తండ్రి నీ వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.